హాయ్ అండి, వెల్కమ్ టు అంజు క్రియేషన్. ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? నేను మాత్రం బాగున్నానండి. నేను వండే కర్రీ ఏంటంటే దొండకాయ గ్రేవీ కర్రీ అనమాట. ఇది ఎలా వండాలనేది అంతా చూపిస్తాను. ఈ దాంట్లో ఏం వేయలేదండి. ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి, సాల్ట్, పసుపు వేసాను. ఆనియన్ వేసేప్పుడు అది సగం మగ్గిన తర్వాత ఈ టమాటా అది వేయాలన్నమాట. అది వీడియో మిస్ అయింది, ఎలా మిస్ అయిందో తెలియదు. అది దాంట్లో సగం ఊరిని వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత టమాటా ముక్కలు వేసేయటమే. సగం మగ్గిన తర్వాత అలా ఆయిల్ సపరేట్గా వచ్చిన తర్వాత మనం తీసి మిక్సీ గిన్నెలో వేసేసుకుని అది చల్లారి పెట్టుకోవాలన్నమాట. అది మొత్తం కానీ కర్రీ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. వేడి కన్నా కర్రీ కొంచెం చల్లారిన తర్వాత వేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఇలా సపరేట్గా తీసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకోవాలి ఇంకొద్దిగా, ఎందుకంటే ఆనియన్స్ వేగేటప్పుడు మనం కొంచెమే కదా వేస్తాము. కొంచెం ఆయిల్ పోసుకుని ఈ దొండకాయ ముక్కలు దాంట్లో వేసేయాలన్నమాట. అది దొండ ముక్కలు కదలండి, కాయ కానీ అలా 4 పలకలుగా చీల్చాలి. మనం వంకాయని చిన్న వంకాయగా ఉండేటప్పుడు ఎలా చీలుస్తామో అలా. ఇది చల్లారిపోయిందండి మిక్సీ గిన్నె. దాంట్లో కొంచెం జీలకర్ర వేసుకోవాలి. తర్వాత మనం అల్లం చెక్కు తీసేసి వేసుకోవాలి. వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోవాలి. ఇక్కడ ఏం జరిగిందంటే మనం ఉల్లిపాయలు టమాటా ముక్కలు వేగేటప్పుడే జీడిపప్పు వేసుకోవాలండి. దీంట్లో మామూలుగా అసలు ఏంటంటే నా దగ్గర జీడిపప్పు చీమలు పట్టేసినాయి. ఎలా ఎన్ని తెలియదు, చీమలు మాత్రం పట్టేసినాయి. అవి పెట్టాను పక్కన పోతాయేమోనని, నాకు పోలా లేట్ అయిపోతుందని చెప్పి నేను ఏంటి గసగసాలు వేసాను అనమాట. మీరు జీడిపప్పు వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే బాదం పప్పు అన్నా పర్లేదు జీడిపప్పు లేకపోతే, ఎందుకంటే అది గ్రేవీ రావాలి కదా కర్రీ టేస్ట్ కొడితే. తర్వాత లాస్ట్లో అలా ఉందని అనుకోమకండి, ఎందుకంటే మనకి ఉల్లిపాయలను దొండకాయలు వేగినాయి కదా, అలాగే ఉంటుంది. ఏం కాదు. దాంట్లో మిగిలిన ఆయిల్ ఉంటుంది కదా, దొండకాయలు తీసేసినాక ఆనియన్స్ వేసుకోవాలి. ఈ ఆనియన్స్ వేగేటప్పటికి నేను చపాతీ పిండి కలిపేసుకున్నాను అనమాట. చపాతీ పిండిలో పాలు పోసుకోండి. చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఆనియన్ వేగిన తర్వాత ఈ పేస్ట్ దాంట్లో వేసుకోవాలి. మొత్తం మిక్సీ పట్టుకున్నాం కదా అన్నీ వేసి దాంట్లో వేసేసుకుని కొద్దిగా ఆయిల్ సపరేట్ అవుతుంది అనగా అప్పుడు మనం దొండకాయలు వేసుకోవాలి. వేగిన తర్వాత కొంచెం ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది అనమాట పక్కకి. ఈ దొండకాయలు వేసేసుకోవాలి. దొండకాయలు వేసుకుని తిప్పేసుకోవాలన్నమాట. తిప్పేసుకున్నాక మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ ఇవి ఉంటాయిగా, ఉప్పు, పసుపు అవి మళ్ళీ వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని కొంచెం మగ్గిన తర్వాత కారం వేసుకోవాలి. అంటే దొండకాయగా మసాలా అది పట్టుద్ది కదా, తర్వాత కారం వేసుకోవాలన్నమాట. చెప్తే మర్చిపోయాను, ఇది నిన్నటిదండి, ఈ రోజు కదా వీడియో. పొద్దున్నే వంట చేసుకుని తినేసింది అనుకోమాకండి. కారం తీసి తిప్పేసుకున్నాక కొంచెం మసాలా వేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది కర్రీ ఉడికిన తర్వాత వేసుకోకూడదు, మసాలా అస్సలు బాగోదండి. ముందే వేసేసుకొని గుర్తు పెట్టుకొని. కానీ కర్రీ మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి. చపాతీలోకి కానీ రైస్లోకి కానీ అసలు అమేజింగ్ ఉంటుంది అన్నమాట. కర్రీ సూపర్గా ఉంటుంది. జీడిపప్పు మాత్రం ఉండేలాగా చూసుకోండి. నాకు మళ్ళీ తర్వాత చూసుకుని చీమలు పట్టినాయి కదా, గసగసాలు వేసిన టేస్ట్గానే ఉంటుంది, కానీ ఆ టేస్ట్ వేరు. ఈ కూర అట్లా ఆయిల్ సపరేట్గా వస్తే అయిపోయినట్టు అనమాట. దాంట్లో కొత్తిమీర వేసుకొని కొంచెం తిప్పుకొని ఉడికిన తర్వాత కట్టేసుకోవటం అనమాట. అది వచ్చేసింది, సరిపోయిన గ్రేవీ వచ్చేసిందండి. వచ్చేసినాక మనం కట్టేసుకోవడం పోయినాయి. ఈలోపు మనం చపాతీ తీసుకునేలోపు అది చల్లారిపోద్ది అనమాట. నేను కర్రీ వండుతుండగానే చపాతీ చేస్తాను. అది ఉడుకుతుండగానే ఫాస్ట్గా చేస్తామన్నమాట మనం చపాతీలు. ఇది హోటల్ స్టైల్లో ఉంటాయి కదా, అలాగనమాట. కానీ చాలా స్మూత్గా ఉంటాయండి నేను చేసే చపాతీ, చాలా బాగుంటుంది. మీరు కూడా ఏం అసలు సాల్ట్, పాలు అంతే, ఆయిల్ ఇలాంటివి అసలు ఏమి అవసరం లేదు. సాల్ట్, పాలు పోసుకుంటే సూపర్గా ఉంటుంది. తర్వాత స్పూన్ ఆయిల్ అటు ఇటు వేసుకుని తిప్పుకోవడమే. చపాతీ మాత్రం సూపర్గా ఉంటుంది అనమాట. ఏం చూసారా, ఆయిల్ కూడా పట్టదండి. స్పూన్ కన్నా ఎక్కువ పట్టదు. వేగిపోయిందనమాట. మనం ఇప్పుడు రైస్ పెట్టేసుకున్నాం, వేడిగా రైస్ పెట్టేసుకున్నాను. ఒక చపాతీ అంటే ఒక చపాతీ సరిపోతుందండి. కర్రీ అంటే దాంట్లో టేస్ట్ ఉంటుంది కాబట్టి. అయినా ఒక్కొక్కసారి నైట్ పూట నేను చపాతీ చేస్తానండి రైస్తో పాటు. మా బాబుకి చపాతీ అంటే చాలా ఇష్టం. ఇలాంటి కర్రీలు ఉన్నప్పుడు చాలా ఇష్టం చపాతీలు. సూపర్గా అంటే సూపర్ ఉందండి నిజంగా. ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా ట్రై చేయండి. దొండకాయ తినని వాళ్ళకి
ఇది అమేజింగ్ కూర అనమాట, సూపర్గా ఉంటుంది. మనకు వంకాయ కర్రీ ఉన్నట్టు ఉంటుంది అనమాట, గుత్తొంకాయ ఉంటుంది కదా, కాయకాయ ఉండేది అలా ఉంటుంది అనమాట. అసలు టేస్ట్ మొత్తం అదిరిపోయిందమ్మా అన్నాడు మా బాబు. చాలా బాగుంది అన్నాడు. అసలు నిజంగా బాగుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.